చెప్పండి. అంటే నేను రాకూడదు కదా, నా క్యారెక్టర్ సస్పెన్స్ కదా బేసిక్ గా. సో సోము అనే క్యారెక్టర్ రాశారు మానస గారు, సో సస్పెన్స్ క్యారెక్టర్ కాబట్టి నేను వస్తే మళ్ళీ సడన్ గా అయ్యో అదేంటి మాకు ముందు తెలిసిపోయింది అనే ఫీల్ ఎందుకు ఇవ్వద్దని ఉంచారు అలా. లైక్ నాకు చాలా నిజంగా ఐ వాజ్ వెరీ క్యూరియస్. అవును, థియేటర్ లో చూస్తున్నాం, అరే ఎందుకు రాలేదు కిషోర్ అన్న. ప్రమోషన్ రావాలని చాలా ఉండే, చాలా మిస్ అయ్యారు మీరు అందరూ. అసలు ఎంజాయ్ చేస్తుంటే అయ్యో నేను లేనేంటని. బట్ మానస గారు స్పెసిఫిక్ చెప్పారు ఏంటంటే మీ క్యారెక్టర్ దాచాము అలా. కొన్ని సినిమాలు మంగళవారం సినిమాలో ప్రియదర్శన్ దాచినట్టు అలా నన్ను దాచారు. మీరు దాచుకున్నారు అనుకున్నారు కానీ దాచారనమాట. దాచారు భద్రంగా దాచారు. యాక్చువల్లీ నేను అందుకే చేస్తాను. ఫస్ట్ కథ చెప్పిన తర్వాత నేను ప్రమోషన్స్ చేయాలి దీనికి, అసలు లేదండి నేను సీక్రెట్ క్యారెక్టర్ అంటే అయితే సినిమా చేస్తాను. నెక్స్ట్ సినిమా కొట్టాలి. అని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా మూవీ ప్రమోషన్స్ లో రాకాస ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు అరే ఈ ప్రమోషన్ ఉంటే బాగుండేది అన్నది ఏదైనా ఉందా మీకు? పునుగులు తిన్నారు కదా అప్పుడు కొంచెం మీరు రాలేదు కదా. అందరూ ఈయనలాగా ఇంట్రోవర్ట్ అని చెప్పి తప్పించుకోలేం కదా సార్. అంటే బట్ ఫుడ్ దగ్గర ఇంటర్వాట్ ఏముంది ప్రమోషన్స్ మీరు మర్చిపోయారా మనందరూ ఏమైందన్నా ఓకేనా? హెయిర్ డ్రెస్ అన్నా, హెయిర్ డ్రెస్ లేదు లేదు జస్ట్ పెయిన్ లేకపోయింది. ఓకే ఓకే, పెయిన్ అన్నా పెయిన్ అన్నా పెయిన్ ఓకే ఓకే చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు. గుర్తుంది కదా సార్ ఆయన పునుగులు ఎందుకు అన్నారు? మన షూట్ లో అందరం ఒక్కొక్క ఐటమ్ తెచ్చుకుని పంచుకుని తిన్నాం కదా ఒకరోజు. అవునవును, అందుకు మనందరూ నిజంగా సెట్ పై మాత్రం బాగుండేది ఫుడ్ మీద సార్. మానస గారు కూడా ఎప్పుడు తిన్నారు? అది ఆ బాండింగ్ కొంచెం మీరు రాలేదు. ఆ బాండింగ్ కొంచెం ప్రమోషన్ ఉంటే బాగుండేది అనిపించింది సార్ వీకెండ్. అవును, ఆ బాండింగ్ కొంచెం ప్రమోషన్ ఉంటే బాగుండేది. ఒక ఐటమ్ తెచ్చారు కదా, ఎవరెవరు ఏం తెచ్చారు చెప్పండి. అంటే ఐ వాజ్ షూట్, ఐ డిడ్ంట్ గెట్ ఎనీథింగ్. ఈ క్రాబ్ తీసుకొచ్చింది, నేను జౌజీగా హల్వా తీసుకొచ్చింది. జౌజీగా హల్వా, ఇంకోటి జౌజీ విత్ ఐస్ క్రీమ్. అది నేను పొట్టేలు పచ్చ తెలియదు ఏదో ఎందుకు కాదన్నా, ఏదో ఎలివేషన్ ఇస్తాడు మేనేజ్ చేయొచ్చు కదా. మీరు అది పచ్చడి నేను ఫిష్ రెండు తెచ్చారు. ఆ రోజున బాగా తిన్నారమ్మా, బాక్స్ లో పెట్టి మరి ఇచ్చా. ఆ రోజు పంపిస్తే డైట్ లో ఉన్నాను కదా. తొక్క నా లంచ్ అయిపోయింది తెచ్చిండు, ఎట్లా తింటా నేను? అంటే మళ్ళీ నైట్ కి ఏం లేదంటే ఇంట్లో ఫోన్ చేస్తే అదే తీసుకెళ్ళిపోయాను బాక్స్. ఎప్పుడు వెళ్తారు అప్పుడే పంపిద్దాం అని పంపించా. పక్కనే ఉంది కదా మరి, అంత రేట్ ఎందుకు తొందరగా పంపించాము. అంటే వెళ్ళే ముందే పంపించాలని, కావాలని పంపించాను. అంటే నైట్కి ఏం లేదు నాకు తినడానికని అని కాదు. మామూలుగా సినిమాలకి అందరూ చాలా మంది మనసు పెట్టి చేయడం ఇట్లా చేస్తారు కదా, మీరు ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఒక హార్ట్ పెట్టి చేశారంట కదా. అవును, అంటే బేసిక్గా నాకు ఫస్ట్ టైం మానస గారు స్టోరీ అయిపోయిన తర్వాత ఒక లుక్ టెస్ట్ ఉందండి అన్నారు అనమాట. నాకు లుక్ టెస్ట్ ఆడడానికి చాలా రేర్ నాకు పిలవడం. లుక్ టెస్ట్ నిజంగా చాలా ఎక్సైటెడ్గా వెళ్ళా. వెళ్ళేసరికి చాలా మంది మేకప్ పోతున్నారు, దగదగ మెరుస్తూ అతను ఉన్నాడు, అందరు ఉన్నారు. నాకు వెళ్ళి సరే నాకు కాస్ట్యూమ్ ఇచ్చారనమాట. కాస్ట్యూమ్ యాజ్ చిన్న పేలికలుగా చినిగిపోయింది. ఫస్ట్ ఏదో తుడవడానికి ఇచ్చారేమో బట్ట, లేదండి అదే షర్ట్ అన్నారు. కానీ నేను లుక్ టెస్ట్ అన్నారు, లేదు ఇదే అని ఇది పెట్టి ఒక చిన్న రూమ్ లో ఉంచారు. ఇక్కడ నిల్చొని కదులు సేపటికి చిన్న డోర్ తోటి సౌండ్ తోటి మానసిగా వచ్చారు. చాలా స్ట్రిక్ట్ టీచర్లో వస్తారు కదా, అలా వచ్చేసి కిందకి పోయి చూసారు బెట్లా అద్దాలు తీసి. తర్వాత బాగుంది కానీ అది కొంచెము మన వాళ్ళు డిస్కషన్ పెడుతున్నారు. నేను జస్ట్ అట్లా నిల్చున్నాను తెలిసే, వాళ్ళు చిన్నగా ఇంకా చిన్నగాలి కదా, అది కొంచెం ఎంత ఉండాలి కదా, అది ఉండాలి కదా అన్నట్టు. వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రా చింపారనమాట నా కళ్ళ ముందే. చింపేసి ఇది పెంచండి, ఇంత పెద్ద కత్తరేస్తుంది మొత్తం చింపేసి అట్లా నిల్చున్నా అని చెప్పి ఇది బాగుంది. బ్యాగ్ ఇంపార్టెంట్, బ్యాగ్ తెమ్మని చెప్పన్నారు. ఇంకా అట్లనే నిల్చున్నాను. మళ్ళీ వెళ్ళారు, అతను చాలాసేపు బ్యాగ్ తీసుకుపోతారు, మళ్ళీ బ్యాగ్ వేసి అదొక హోటల్ తీసుకొని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. అదే దూరతో పొయ్యాలి. ఇంకా వేరే డ్రెస్ అంటే ఈ రూమ్ అంటే ఇదే అదే నా మేజర్ స్టాక్ అన్నమాట. ఇంకప్పుడు అదే రిలీజ్ అయింది కాబట్టి చెప్పొచ్చు. ఇంకొన్ని లొకేషన్ లో అన్న పరిస్థితి పడాలి. ఎక్కడ చెప్పండి ఎగ్జాక్ట్ ఓకే. ఇక్కడ మీకంటే కొంచెం వెదర్ ఇదంతా కొంచెం సపోర్ట్ చేసింది. వాటర్ కొన్నిసార్లు కావాలని ఒక చేతిని అడ్డం పెట్టుకుని మేనేజ్ చేశారు. బట్ భోపాల్లో ఏంటంటే సీన్ యాక్చువల్గా చెప్పన్నా, అసలు ఇక్కడ కూడా ఫస్ట్ టైంలో జరిగినప్పుడు బాగానే ఉండింది యాక్చువల్లీ. ఎందుకంటే మిగతా అందరూ నన్ను చాలా కంఫర్టబుల్ గా ఫీల్ చేశారు. అంటే మాకేం కనబడలేదు, ఇదంతా నార్మల్, షూటింగ్ అనేది నార్మల్ సహజము. మేము అందరం క్యాష్ కోసం వచ్చాం, డబ్బుల కోసం రాదని వేరు చేశారు అందరు. ఇలా అంత బాగుంది సీను. నువ్వు వచ్చేసి నువ్వు ఏదో చెడగొట్టావు. ఏం చేశారంటే అప్పటిదాకా 9 సార్కి కూడా నన్ను చూసి మాట్లాడేటప్పుడు సాయి పెద్ద సార్
చాయ్ పెట్టేసారు. నువ్వు అక్కడ వెళ్ళి ఏదో ఒక ఏదో జోకేసి దానికి నాకు గమనిస్తే పిచ్చోని కాదు నువ్వు అమర్థం జరుగుతుంది కదా. నామ వచ్చేసి మళ్ళీ నాకు వచ్చేసి ఇట్లకి ఎక్కాలి నేను చూసుకుంటూ మళ్ళీ వెళ్ళి మళ్ళీ నీ చెవులు చెప్పుకుంటూ అదేదో జరుగుతుంది. సరే బోరే జరుగుతుంది కానీ నేను ఒక్కడు బాబు టిపికల్ గా అట్లా పెళ్లి జరుగుతుంటే ఆడపిల్లి వారు ఉంటుంది చూడు. అంటే ఎంత పెళ్లి జరుగుతుందో ఆ ఒక పర్సన్ ఉంటాడు, ఏం పడేది అంత మనం అట్లేం లేదు ఆయనకి, మీకు హైట్ హైట్ అందుకని ఎంత మేనేజ్ చేసేవారంటే అసలు. ఇప్పుడు ఈవెన్ గోపాల్ ఉన్నప్పుడు చాలా అసలు నేను ఈ బిల్డ వేరే ఉండదు. నువ్వు ఇంకా లోపల పెట్టుకుని గోపి పెట్టుకుని ఏంతన్నా ఇచ్చాలి అని నీకు ఆమె రానే రాదు, ఇలా ఉంటుంది. ఇతను తెలుసు కదా పాపం మంట పెట్టుకుని ఉండేవాడు. నా పరిస్థితి కప్పుడం కూడా లేదు, ఎందుకంటే కొంచెం కప్పునేసరికి ఏదో కంటిన్యూ పోద్ది, తర్వాత వెంటనే వస్తారు కన్నీడు కొంచెం ఎటు ఉండాలి తిప్పు ఉండాలని చెప్పి వస్తారు. ఇంకా నేను వదిలేసి అప్పుడు చలి పీక్ చలి నువ్వు వచ్చేసి అన్నాయి చలేను అనేవాడు. నేను ఒక్కడు పాపం మళ్ళీ లోపలగా ఫీల్ అయినా సరే బట్ మనమే ఇలా ఉన్నామంటే పరిస్థితి చూడాల్సి అనేవారు మేనేజ్ చేసుకుంటూ. బట్ అది కూడా ఇంటర్నల్ గా ఆయన కూడా ఒక మాట అనేసి అయిపోద్ది కదా మిగతా అలా ఎప్పుడు ఉండేది. సో వెరీ ఇట్స్ ఇవాళ కానీ బట్ భోపాల్ స్టేడియంలో ఇప్పుడు మాత్రం అవసరం తీస్తుంది అనిపిస్తుంది రోల్. అదే బేసిక్ ఏంటంటే దానితో పొగ. కిషోర్ గారు మీకు 264 అంటే తెలుసా? అది అన్ని మెసేజ్లు కాల్స్ చేశాను మీకు ప్రమోషన్స్ కి రమ్మని. నాకు 264 అంటే అది గుర్తొచ్చింది. చెప్తున్నాను అంతే, మీలా ఇంట్రోవర్ట్స్ అని మేము తప్పించుకోలేము కదా సార్. అన్న ఏదన్నా ఓకే ఆయన ఎప్పుడే ఏదో అన్న కాదు. ఇప్పుడు మామూలు మీ సినిమాల్లో అంటే కంపల్సరీ ఇంప్రూవేషన్స్ ఉంటాయి, డబ్బింగ్ లో ఇంప్రూవేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మామూలు మీరు చేస్తాం అంటే బాగుంటుంది చెప్తారు మ్యాక్స్. మీరు మామూలు మానస గారికి చెప్పి ఆవిడ ఓకే చేసి ఉన్నాయన్నా? మూవీ మొత్తంలో ఒక ఈజీగా 300 to 400 ఇంప్రూవేషన్ చెప్పుతా. అందులో ఒక్కటి కాస్ట్యూమ్ కి కొంచెం ఇది ఇన్షర్ట్ లోపలికి వేసుకుంటా దాని పుట్టడానికి ఓకే అన్నారు. మిగతా దేనికి కూడా మానస గారిది స్మైల్ ఉంటుంది. ఐశ్వర్య గారి స్మైల్, మానస గారి స్మైల్ ఆల్వేస్ ఒక చెప్తుంది మనకి. మరి మనం అర్థం చేసుకోవాలంటే చెప్తా అప్పటికి మనం చేసాం మళ్ళీ నాది సార్ సెపరేట్ కొన్ని సీన్లు జరుగుతున్నాయి. అప్పుడు మీరు ఉన్నారు సార్. యాక్చువల్లీ భోపాల్లో మనం అలా చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. సార్ క్యూట్ స్మైల్ ఇచ్చి ఓకే ఆవిడ ఏది ఒప్పుకోరు మనం చేద్దామా. అవును నేను అడుగుతా మధ్యలో సార్ ఇదేదో బాగుంది చెప్పనా అంటే ఎందుకు అంటే ఫస్ట్ షెడ్ లో నాకు అర్థమైపోయింది. ఫస్ట్ షెడ్ లో నేను చాలా ఎక్సైటెడ్ గా నేను కొన్ని స్పాట్ లో వేసేవాడిని. టేక్ లో వేసిన తర్వాత వచ్చేవారు వన్ మోర్ వచ్చేవారు. తెలియదు నా వల్ల 1 more వచ్చేసి సార్ అది డైలాగ్ చూసుకున్నారు డైలాగ్ చూసుకున్నారు కదా, డైలాగ్ చూపించారు సార్ చూసి అదే తర్వాత ఇది మీరు అనుకున్నారా అదేనండి ఇప్పుడు ఇలాంటి అది వచ్చేసింది నా అది ఇప్పుడు ఇదే వెళ్ళి తర్వాత మనం తర్వాత సెకండ్ చూద్దామని అన్నారు. అప్పుడు చిన్నగా నాకు అర్థమైంది ఓకే సార్ ఇది వద్దన్నదేమని. అదట్టు ఒక అయిపోయింది ఏది ఓకే అవుతారు నవ్వుతారు. నాకు అది నచ్చింది. నవ్వుతారు మన ముందు చిన్న నవ్వుతారు. బెస్ట్ షీల్ అప్రిషియేట్ ఇట్ బట్ షీల్ రిజెక్ట్ ఇట్. మామూలుగా వెళ్దాం మనసు మామూలుగా ఏమైనా బాగున్నాయి మంచి అనిపించినవి ఏమైనా తీసుకుంటారా? మామూలుగా పెట్టుకుంటారా? మామూలు తీసుకుంటా సార్. మామూలు ఆఫ్ స్క్రీన్ తీసుకుంటాం. మామూలుగా అన్ని తీసుకున్నాం వచ్చింది. ఓకే పెట్టారా లేదా? పెట్టారు. తీసుకున్నారా తీసారని. మీకు సినిమాలో ఏ సీన్ షూట్ చేయడం నచ్చిందండి? నాకు చాలా సీను నేను మూవీ చూడలేదు చూస్తాను రెడ్డి కదా చూస్తాను. యాక్చువల్లీ వెజ్ సమ్మర్ కూడా తీసుకున్నావు స్పెసిఫిక్ ఆ సీన్ గురించి. ఏదైనా సీన్ నువ్వు వెళ్తావు కదా పైకి నేను ఇక్కడి నుంచి కిందికి కొద్ది కొడతా చూడు కొట్టి ఒక తిరిగి కొడుతుంది చూసాను మానచ్చి మగధీర తిరిగి ఎడిట్ లో తీసేస్తారు. కాపీరైట్స్ ఇష్యూ వస్తుంది. బట్ ఇట్స్ వెరీ ఆ రోజు అందరు క్లాప్స్ కొట్టారు సార్. ఏమన్నా బాగా చేశారు, చాలా బాగా చేశారు. పోనీ మీకు అది ఇస్తాం ఫ్రెండ్స్ కి చూపిస్తాను. అన్న కాదు పని చేసేయండి, మీరు సినిమా చూసే ముందు మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పుకోవడానికి బేసికల్ రాకాసలో ఉంది రాకనే ఉంది సాలేదు. సో అసలు ఏమేమి ఉన్నాయి అడిగేస్తే బెటర్ గా. ఏమి లేదు సంపాదన వస్తే భయంగా ఉంది సీట్ అడగకపోతే బెటర్ ఏమో. ఓన్లీ స్నేక్స్ ఉంటాయి నాకు తెలిసి.
స్నేక్ సాంగ్ లో పక్కా ఉన్నారు సార్. ఇట్స్ ఎందుకంటే సాంగ్ తీస్తారే దీన్ని. లేదు చెప్పండి, రీలే చెప్పండి ఎంత ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్ నుంచి అన్నది. సెకండ్ హాఫ్ ఇండియన్ ఇస్తున్నారు, ఫస్ట్ హాఫ్ లో లేనా? నా ఫస్ట్ హాఫ్ లో కూడా ఉన్నారు, సెకండ్ హాఫ్ నుంచి మెయిన్ గా తీసాం. ఎడిట్ లో పోయి యాక్చువల్లీ ఉంటే మీరు ఫస్ట్ ఎడిట్ లో అది ఎక్కడ పోయాను, ఎలా ఎడిట్ లోనే పోయేది. అంటే ప్రమోషన్ లో ప్రమోషన్స్ వచ్చింటే మేము ఆలోచించే వాళ్ళం సార్. అంటే మేము ప్రమోషన్ లో చాలా ఫ్రెండ్లీగా ఒకరినొకరు తెలుసుకొని పాప ఆ సీన్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళ కోసం యాడ్ చేద్దాం మనసు అనే డిస్కషన్స్ అయ్యాయి. మీదే డిపెండ్ అవుతుంది ఎడిట్. ఈ కాలంలో సార్ అది తెలియక మీరు అంటే వీల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు ఏంటంటే అన్న, ఇప్పుడు నేను ప్రమోషన్కి వెళ్ళాను సో నాకు తెలిసి ఫుల్ మొత్తం నువ్వే ఉంటావు, నైన్ సార్ కూడా ఉండదు. సంగీత్ సెకండ్ ఇదే బాగా పండింది ప్రమోషన్స్ తో. అట్ సమ్ పాయింట్ సుము క్యారెక్టర్ కూడా మీ తీసే అట్లా చూసి ఆయన తీసే అట్లా విడగా ఉంటున్నాం, బాగుంది. డబుల్ యాక్షన్ చెప్దాం, హైట్ మ్యాచ్ అవుతుంది చేయలేదు. ఇప్పుడు ప్రమోషన్ సీజన్ నేను ఏం చేస్తుంటే ప్రమోషన్స్ అన్న అది దేనికి స్నేక్ డాన్స్ మా సినిమాకి వీడు చేస్తా. కాదు. ఇప్పుడు సెట్ లో మీకు నయన్ సారికతో ఎలా ఉందన్న మామూలుగా? అంటే మామూలుగా ఒక షూట్ కి మామూలుగా నేను బ్లాంక్ పేపర్ లాగా వెళ్తానండి. మానస్ గారు షూటింగ్ అంటే స్పెసిఫిక్ గా సెకండ్ డే నుంచి ఫస్ట్ నేను ఒక టెక్స్ట్ బుక్ లో వెళ్ళాను, నేను సెకండ్ డే అర్థమవుతుంది బ్లాంక్ పేపర్ వెళ్తే బెటర్, ఆమె రాసుకుంటారు అని చెప్పేసి. ఈయన కూడా అంతే పాపం, ఎంత ఉన్నా సరే కనుక ఈయన కూడా బ్లాంక్. నీది కొంచెం ఉంటుంది పాపం, ఇది సంథింగ్ నువ్వు గెటప్ సీన్ కాబట్టి. తమిళనాడులో విక్రము, తెలుగులో గెటప్ సీన్ అంటారు మామూలుగా, అంటే మా ఊళ్ళో అంటుంటారు. సో అలా నువ్వు నీది వేరే. ఈమె అసలు ఏ పేపర్ లేకుండా సంబంధం లేదు నాకు, ఈ సినిమా నాది కాదు, ఇది విష్ణు విన్యాసమా రాగా అన్న సంబంధం లేదు. పేపర్ వెళ్తాను, అక్కడ ఏదో మ్యాగ్ ఏదో వేస్తారు, నాకు నా ఛాయ్ నాకు ఉంటే అదే లంచ్ ఏంది ఛాయ్ ఉందా అది ఇంపార్టెంట్. మిగతా అన్ని అసలు ఈవెన్ టేక్ లో కూడా మొత్తం మానస గారికి ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఓకే అన్న, మరి ఎక్కడ చూసినా సరే కామెంట్స్ లో లక్కిచ్చాం అంటున్నారు. గాడ్ బ్లెస్, ఇలానే ఉండాలమ్మా నువ్వు.